ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కాటేరమ్మ కొడుకులు ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో ఏకంగా 65 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించారు. బ్యాటింగ్‌లో ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రేవిస్ హెడ్ సూపర్ స్టార్ట్ అందించగా, నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ ఇన్ ఎక్సలెంట్ బ్యాటింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ 20 ఓవర్స్‌కి 226 రన్స్ సాధించింది. అయితే ఒక దశలో 250+ స్కోర్ సాధిస్తుందనుకున్న వరుస వికెట్లు కోల్పోయిన చివర్లో నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ గ్రేట్ పార్ట్నర్‌షిప్‌తో 226 రన్స్ సాధించింది. ఇక బౌలింగ్‌లో ఇషాన్ మలింగ, జయదేవ్ ఉనద్కర్, నితీష్ కుమార్ రెడ్డి ఫెంటాస్టిక్ బౌలింగ్‌తో కేకేఆర్‌పై 65 రన్స్ తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న టీంలే అన్ని మ్యాచ్లు గెలిచాయి. అయితే ఎస్ఆర్‌హెచ్ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసింది. ఎస్ఆర్‌హెచ్‌కి బౌలింగ్ అంతగా లేదు అని విమర్శించిన వాళ్ళ నోళ్లను మోయించింది. మ్యాచ్‌లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ఎస్ఆర్‌హెచ్ ఎక్స్‌ప్లోజివ్ ఓపెనింగ్ పేర్ అయిన ట్రావిస్ హెడ్ తాండవంతో 6 ఓవర్లలోనే 84 రన్స్ సాధించి పవర్ ప్లేలో ఎస్ఆర్‌హెచ్ తరపున 5th హైయెస్ట్ స్కోర్ సాధించింది. అదేవిధంగా ఐపీఎల్‌లో కేకేఆర్‌కి అగెనిస్ట్‌గా 2nd హైయెస్ట్ స్కోర్ సాధించింది. హెడ్ 21 బంతుల్లో 3 సిక్స్‌లు 6 ఫోర్లతో 46 రన్స్ చేయగా, అభిషేక్ శర్మ 21 బంతుల్లో 4 సిక్స్‌లు 4 ఫోర్లతో 48 రన్స్ సాధించి కేకేఆర్ బౌలింగ్‌ని షేక్ చేశాడు. అయితే ఈ సిచ్యువేషన్‌లో 250+ ఈజీగా సాధిస్తుందనుకున్న ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్స్ ఇద్దరు వెంటనే అవుట్ అవడంతో పాటు కెప్టెన్ ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ వికెట్స్ తొందరగా తీసి కేకేఆర్ బౌలర్స్ కమ్బ్యాక్ ఇచ్చారు. తర్వాత హెన్రిచ్ క్లాసెన్ మరియు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కలిసి 5th వికెట్‌కి 82 రన్స్ పార్ట్నర్‌షిప్ అందివ్వడంతో ఎస్ఆర్‌హెచ్ 226 రన్స్ సాధించింది. 227 టార్గెట్‌తో చేజింగ్‌కి దిగిన కేకేఆర్ ఓపెనర్ ఫిన్నెలన్ ఫస్ట్ ఓవర్ విధ్వంసంతో తొలి ఓవర్లోనే 25 పరుగులు సాధించింది. అయితే నెక్స్ట్ ఓవర్లో అగ్రెసివ్‌గా ఆడుతున్న ఫిన్నెలన్‌ని హర్ష్ దుబే అవుట్ చేయడంతో ఎస్ఆర్‌హెచ్ కమ్బ్యాక్ ఇచ్చింది. వికెట్స్ కోల్పోయిన రఘువంశీ సూపర్ నాక్‌తో కేకేఆర్‌ని గేమ్‌లోనే ఉంచాడు. అయితే కెమెరూన్ గ్రీన్ రనౌట్ అవడం, ఆ తర్వాత హాఫ్ సెంచరీ సాధించిన రఘువంశీ కూడా రనౌట్ అవడంతో ఎస్ఆర్‌హెచ్ గెలుపు దాదాపు ఫిక్స్ అయింది. తర్వాత రింకు సింగ్ అగ్రెసివ్‌గా ఆడిన మిగతా బ్యాట్స్‌మెన్స్ అందరూ అవుట్ అవడంతో ఎస్ఆర్‌హెచ్ భారీ తేడాతో గెలిచి తమ రన్ రేట్‌ను బెటర్ చేసుకుంది. ఫస్ట్ మ్యాచ్‌లో 200 స్కోర్‌ని డిఫెండ్ చేయలేకపోయిన ఎస్ఆర్‌హెచ్ ఈ మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌తో ఎక్సలెంట్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. జయదేవ్ ఉనద్కర్ మరియు ఇషాన్ మలింగతో పాటు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సూపర్ బౌలింగ్‌తో కేకేఆర్‌ని 161 రన్స్‌కి ఆలౌట్ చేసి సీజన్‌లో ఫస్ట్ గెలుపుని సాధించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఎస్ఆర్‌హెచ్ తమ నెక్స్ట్ మ్యాచ్‌ని ఏప్రిల్ 5న హోమ్ గ్రౌండ్‌లో ఎల్ఎస్జీతో ఆడనుంది. కేకేఆర్ మీద సూపర్ విక్టరీ సాధించిన ఎస్ఆర్‌హెచ్ ఇదే విధంగా ఫామ్‌ని కంటిన్యూ చేస్తుందా లేదా చూడాలి. థాంక్యూ ఫర్ వాచింగ్.